భద్రాచలం వచ్చిన తర్వాత మిస్ అవ్వకూడని ప్లేస్ ఒకటి ఉంది. అదే శ్రీ సీతారామచంద్రస్వామి పర్ణశాల. చాలా మంది భద్రాచలం వచ్చిన తర్వాత రాముల వారిని దర్శించుకుని రిటర్న్ వెళ్ళిపోతుంటారు. భద్రాచలం దర్శించుకున్న తర్వాత మస్ట్ విజిట్ ప్లేస్ వచ్చి ఈ పర్ణశాల. ఇది భద్రాచలం నుంచి 37 కిలోమీటర్స్ లో ఉంటుంది. శ్రీరాముడు 14 ఏళ్ల అరణ్యవాసంలో సీతాదేవి లక్ష్మణునితో కలిసి చాలా కాలం పర్ణశాలలో గడుపుతున్నట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇది దండకారణ్యంలో భాగంగా ఉండి ఇక్కడ శ్రీరాముడు పత్రాలతో అంటే ఆకులతో నిర్మించిన నివాసాలే శ్రీరామ సీతా లక్ష్మణ స్వాములు ఇక్కడ నివసించారని ఆధారం. అందుకే దీన్ని పర్ణశాల అని పిలుస్తారు. పర్ణ అంటే ఆకులు, శాల అంటే గది. పురాణాల ప్రకారం ఇక్కడ జరిగిన ముఖ్య ఘటనలు ఏంటంటే, రావణాసురుడి చెల్లెలైన శూర్పణఖ తన మాయాజాలంతో రావి చెట్టు వెనక నుంచి వచ్చి శ్రీరామునిపై మోహించి లక్ష్మణుని చేత ముక్కు కోల్పోయిందని చరిత్ర చెబుతుంది. అందుకు గాను శూర్పణఖ అన్నయ్య అయిన రావణుడు ఇదే ప్రదేశంలో సీతాదేవిని అపహరించాడని రామాయణంలో ఉంది. ఈ జరిగిన అన్నిటి సంఘటనల్ని ఇప్పుడున్న ఆధునిక కాలంలో ఉన్న ప్రజలకు అర్థమయ్యేలా విగ్రహాలను నిర్మించి భక్తులకు అర్థమయ్యేలా చిత్రీకరించారు. భద్రాచలంలో రాముల వారి దర్శనం తర్వాత మా కొలీగ్స్ అంతా కలిసి ఈ గోదావరి ఒడ్డున ఉన్న పర్ణశాలని దర్శించుకున్నాము. తునికిపల్లి అంట, టేస్ట్ చేద్దాం ఎలా ఉన్నాయి. బాగుంది, లిచ్చి ఫ్రూట్ లా ఉంది. యా, టేస్ట్ చేయొచ్చు. తింటే బీపీ షుగర్ కి మంచిదా? ఇప్ప పువ్వా? సో దీన్ని కాచితే సారా కూడా వస్తాయి కదా. దీన్ని టేస్ట్ చేద్దాం. దీంట్లో గింజలు ఉన్నాయి కదా, అవి తీసేయాలంట. వీటితో తింటే చేదు ఉంటుంది అని చెప్తున్నారు. వీటిని తీసి తినాలంట క్లీన్ చేసుకొని. ఓకే, డిఫరెంట్ టేస్ట్ ఉంది. స్మెల్ కాస్త చేదుగా, పర్లేదు. తింటూ ఉంటే అలా చేదు అనిపిస్తుంది. హెల్త్కి మంచిది అంటున్నారు. ఇక్కడున్న గిరిజనులు ఇప్ప పువ్వు, తునకపళ్ళు అని వాళ్ళు పండించుకునే వాటిని తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు. వాటిని కూడా టేస్ట్ చేసాం. ఇవి తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని వీళ్ళు చెబుతున్నారు. A4 సైజ్ మొత్తం సవక చూడండి. 10-20 రూపాయలు, 10-20 సవక మొత్తం చవక. అన్ని తక్కువ రేట్లో దొరుకుతాయి ఇక్కడ. హ్యాండ్ క్రాఫ్ట్స్ అన్ని ఇక్కడ మొత్తం అంతా వీలే మేక్ చేసి అమ్ముతున్నారంట. మొత్తం చవక. ఆల్రెడీ మా వాడు కూడా ఒకటి ట్రై చేస్తుండే. ఇక మా ఒరిజినల్ కృష్ణుడు అయితే ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ కొండపల్లి బొమ్మలు కూడా అమ్ముతున్నారు. సో వీళ్ళు ఓన్ గా ఈ కొండపల్లి బొమ్మలకి చాలా చరిత్ర ఉంది. వీళ్ళ హ్యాండ్ క్రాఫ్టెడ్, వీటిని వీళ్ళు అమ్ముతున్నారు. చాలా బాగున్నాయి. బామది 60 అంట. 90 ఉంటా అమ్మ. 90లో మండి టెంట్లో అమ్మేస్తుంది అమ్మ. గ్రేట్ అసలు. ఇలా కొలీగ్స్ తో సరదాగా తిరుగుతూ చిలక జ్యోతిష్యం చెప్పుకుంచుకొని రిటర్న్ అయిపోయాం. కంటెంట్ నచ్చితే వీడియో లైక్ చేసుకొని ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.